అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణిలో జరిగిన లోపాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పథకంలోని లొసుగులున్నాయని వ్యాఖ్యానించారు. ధరణితో జరిగిన అవకతవకలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుందని చెప్పారు పొంగులేటి. మొదట పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టి తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామన్నారు. ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించిన మాట ప్రకారం పైలట్ గా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఒక కేరళ సంస్థకి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇచ్చాం. పైలట్ మోడల్లో ఫస్ట్ సిరిసిల్ల, సిద్దిపేట 2 జిల్లాలు ఇచ్చాం. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరణిలో జరిగిన అవకతవకల్ని కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆ రోజు ధరణిలో సామాన్య ప్రజలకు జరిగిన ఇబ్బందులు ఈ భూభారతి ద్వారా డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ స్థాయి నుంచి అన్ని ఆనాడు కలెక్టర్ లాగిల్లోనే ఉండేవి. వాటన్నిటినీ డీసెంట్రలైజేషన్ చేసి కింద వారి స్థాయిలను బట్టి పనులు కూడా విభజించిన కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే స్ట్రీమ్ లైన్ లోకి వస్తున్నది. భవిష్యత్తులో వీటిలో ఉన్న చిన్న చిన్న అవకతవకలను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో స్ట్రీమ్ లైన్ చేస్తదని కూడా రాష్ట్రంలో ఉండే రైతన్నల పక్షాన మరొక్కసారి నీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే. కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లు 1500 కోట్లో కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి ఎఫ్ఐఆర్ కేసులు రిజిస్ట్రేషన్ చేసి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే లొసుగులున్నాయో ఆ లొసుగులన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం.